సిఆర్డీఏ అధికారులపై గుంటూరు జిల్లా పెనమాక రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానికి భూములు ఇచ్చినా ఎందుకు అన్యాయం చేస్తున్నారని నిలదీశారు. అభివృద్ధి ఆగిపోతుందంటూ నారాయణ ఎన్నో మాటలు చెప్పారని, కావలసిన చోట రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. అధికారుల చుట్టూ తిరిగినా తమ గోడు వినట్లేదని రాజధాని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భూములిచ్చిన వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు రాజధాని రైతులు. కనీసం డిమ్ కూడా కొడతలే సార్. తెల్లవారులు ఈ వారికి అమరావతి రోడ్లు అండి మా ఇల్లు సార్. మొదలై కానీ ఇటు వెళ్ళాలండి. రోడ్లేమో కూలింగ్ దాంట్లో చూపిస్తున్నారు. వాళ్ళు రేపు మానేరు, మీరు ప్లాట్ చెప్తారు, మేము డెవలప్ చేసుకుని ఏం చేసుకోవాలి దాంట్లో, అదొక విషయం. దాన్ని మరుగుని పెట్టేశారు. మేము కమిషనర్ గారికి ఇచ్చాం, ధనబాబు గారికి ఇచ్చాం, అందరికి ఇచ్చాం రిప్రజెంటేషన్. మీరు వచ్చారు తర్వాత ఇక మమ్మల్ని మేము కలవలేదు. ఎంతసేపు వెళ్తాం, ఎంతసేపు నెల వెళ్తామండి. 13 సంవత్సరాలు ఇచ్చాము ముందర. అందరూ గవర్నమెంట్ నమ్మి ఇచ్చిన అడిగాము, అన్యాయం జరుగుతుంది ఇక్కడ. కమిషనర్ ధనబాబు గారు, మంత్రి నారాయణ గారు మా దగ్గరికి వచ్చి మీకు ఎక్కడ కావాలి, వెంకటపాలెం కావాలా, మందరం కావాలా, కమర్షియల్ మేము అక్కడ కొడతామని చెప్పారు. చెప్పినప్పుడు మేము దానికి అంగీకరించి ఓకే అన్నాం. ప్లాట్లు ఇచ్చారు, కొంతమందికి ఇచ్చారు, మమ్మల్ని కొద్దిగా ఆగని అన్నారు. ఇప్పుడు ఆగితే మాకు ప్లాట్లు ఇవ్వట్లా, కమర్షియల్ వేరే ఊళ్ళో ఇవ్వట్లా. అంతే ఆ రోజు మీరు మాకు మాట ఇవ్వడానే కదా మేము ప్లాట్లు అంగీకరించింది. లేకపోతే మేము ప్లాట్లు ఆ రోజు మీరు ప్లాట్ తినిచ్చేవడం కాదు ఆ రోజు. చూస్తున్నాం పెనమాకలో సిఆర్డీఏ అధికారులకు రైతులు చెప్తున్న సమస్యలు ఇవన్నీ కూడా. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. రైతుల కామెంట్స్ అన్ని వింటే అన్ని న్యాయబద్ధమైన అంశాలని లేవనెత్తుతున్న పరిస్థితి. ఎక్కడ గొంతెమ్మ కోరికలు లేవు వాళ్ళవి, అయినా కూడా పరిష్కరించలేకపోతున్నారు. కారణం ఏంటి? ఈరోజు ఈ సభలో ఏం జరిగింది అశోక్? పెనమాకలో సిఐడిఏ అధికారులకు తెలుగుదేశం సానుభూతి పనులు రాజధానికి భూములు ఇచ్చిన రైతులు షాక్ ఇచ్చారు. భూసేకరణ కింద ఎవరైతే రాజధానికి భూములు ఇవ్వనంటున్నారో వాళ్ళ కోసం సమావేశం ఏర్పాటు చేశారు. వాళ్ళు సిఆర్డీ అధికారులు చాలా తెలివిగా తెలుగుదేశం నాయకులు అలానే రాజధానికి ఆల్రెడీ భూములు ఇచ్చిన రైతుల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టడంతో పూర్తిగా గొడవ అవుతుందేమో అని ఎవరైతే రాజధానికి భూములు ఇవ్వనన్నారో వాళ్ళంతా బాయ్కాట్ చేసి ఆ రైతులంతా వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత సిఆర్డీ అధికారులు ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళతో పాటుగా తెలుగుదేశం నాయకులతో గ్రామ సభ నిర్వహించారు. ఇదే నేపథ్యంలో రాజధానికి భూములు ఇచ్చిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రైతులే అధికారులని కడిగిపడేశారు. మీరు మంత్రి నారాయణతో పాటు సిఆర్డీ అధికారులు మా ఇంటి చుట్టూ తిరిగారు, రాజధానికి భూములు ఇవ్వమని మమ్మల్ని వేడుకున్నారు. అదే సమయంలో మీకు ఎక్కడ కావాలంటే అక్కడ రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తారని చెప్పారు. అందుకే మేము భూమి ఇచ్చాము, కానీ మాకు ఎక్కడో తీసుకెళ్లి పల్ల ప్రాంతాల్లో భూమి ఇచ్చారు. ఎందుకు ఇట్లా అన్యాయం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరొకరైతేమో మేము రాజధానికి భూములు ఇస్తే మమ్మల్ని వదిలేసి భూములు ఇవ్వని రైతుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు, మాకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తే మాకు సరిపోతుంది కదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక సమస్యలు భూములు తీసుకునేటప్పుడు మీరు ఒక మాట చెప్తున్నారు, భూములు తీసేసుకున్న తర్వాత మా మొబైల్ చూడలేదు, మా సమస్యను పరిష్కరించట్లేదంటూ సిఆర్డీఏ అధికారుల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఎవరైతే రాజధానికి భూములు ఇచ్చారో వాళ్ళ సమస్యలను పరిష్కరించాలి, వాళ్ళకి అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలంటూ తెలుగుదేశం చెప్పిన రైతులు సిఐడి అధికారుల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అశోక్, కేవలం ఈ ఒక్క పెనమాక సభ మాత్రమే కాదు, అమరావతి చుట్టుపక్కల ఎక్కడ సిఆర్డీఏ సభ పెట్టినా కూడా ఇదే సమస్య. ఇస్తామని చెప్పారు ప్లాట్లు, ఏవి ఎక్కడిచ్చారు? ఒకవేళ ఇస్తే చెరువులోనో నీటిలోనో ఇస్తున్నారు, మేమేం చేసుకోవాలి? చాలా కుటుంబాలు మేము అరెకరం ఎకరం పైన డిపెండ్ అయి ఉన్నామనేది ప్రధానంగా చెప్తున్నారు. అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే రాజధానికి ఇప్పటికే బదిలించి చాలా మందిని సిఆర్డీ అధికారులు బెదిరించి భూములు తీసుకోవడం జరిగింది. లేకపోతే ఆశపెట్టి మీకు పర్మనెంట్ సచివాలయం దగ్గర, హైకోర్టు దగ్గర మీకు ఎక్కడ కావాలంటే అక్కడ భూములు ఇస్తామని తీసేసుకున్న తర్వాత వాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. దాదాపు ఏళ్ల తరబడి వాళ్ళు సిఆర్డీ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు, నా మంత్రి నారాయణ చుట్టూ తిరుగుతున్నారు, కానీ వాళ్ళకి మాత్రం పని కావట్లేదు. మరికొంతమందికి ఏమో వాగుల్లో వంకల్లో
ప్లాట్లు ఇచ్చారు. మరికొంతమందికి రాజధానికి భూములు ఇవ్వని రైతుల్లో ప్లాట్లు కేటాయించారు. దీంతో అనేక సమస్యలు ఏర్పడ్డాయి. వీటన్నిటిని పరిష్కరించాలని ఎప్పటి నుంచో రైతులు కోరుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవట్లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్ అశోక్, థ్యాంక్ యూ. కేవలం స్టార్టింగ్ లో మాకు ప్లాటింగ్ చేసి పుల్లింగ్ కూర్చో కూర్చో కూర్చో. ఒకటే సమస్య మీద రావడానికి ఒకటే సమస్య మీద కంటెంట్ కాదు, మీతో పాటు చాలా దెబ్బకి రాలేకపోతున్నాం అండి మేము. ఎవరైనా అయినా ఇగో కనీసం డిమ్ కూడా కొడతలా సార్. తెల్లవార్లు ఈ వారికి అమరావతి రోడ్లు అండి మా ఇల్లు సార్. మొడరే కాంచి ఇటు వెళ్ళాలండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.